ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో ఎందుకు 1:3 మూడో వంతు అనేది ఈ అధ్యాయంలో 12 సార్లు కనిపిస్తారు. ఒక భాగం మీద దేవుని తీర్పు ఉంది, మిగతా 2 భాగాల మీద ఆయన కనికరం కూడా ఉంది. ఆయన తీర్పు తీర్చుచున్న అదే దేవుడు మరొక భాగం మీద ఆయన కనికరాన్ని కూడా ఆయన చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఐగుప్తు మీద తీర్పు తీర్చిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద కనికరం తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 3వ వంతు అనేది పార్షియల్ జడ్జిమెంట్ అని ఇందాక నేను అన్నా. ఎందుకు ఇది పాక్షికంగా కొంత భాగం వరకు దేవుడు ఒకేసారి ఆయన నశింపచేయట్లేదు, చేయాలనుకోవట్లేదు. హబక్కూకు 3వ అధ్యాయము 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరిచము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకును. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు. దేవుని ఉగ్రతలో కూడా వాత్సల్యత ఉంటుంది, దేవుని తీర్పులో కూడా కనికరం ఉంటుంది. చూడండి, మీరు ఎక్కడ ఆదాము హవ్వలను దేవుడు పంపివేసినప్పుడు కూడా, తోట నుంచి దేవుడు తరిమి వేసినప్పుడు కూడా అది ఒక కోపమే, కానీ అందులో ఏముంది? కోపంలో వాత్సల్యత ఉంది. ఏంటి వాత్సల్యత అక్కడ? ఎందుకు దేవుడు వారిని ఆ తోట నుంచి ఎందుకు పంపిస్తాడు? వారు ఒకవేళ ఆ తోటలోనే ఉండి హ్యాపీగా వారు ఆ తోటలో ఆ పండ్లు తింటూ జీవవృక్ష ఫలాలు తింటూ ఉండొచ్చు కదా. జీవవృక్ష ఫలాలు తిననివ్వకుండా దేవుడు ఎందుకు వారిని ఆపాడు? ఎందుకు కాపలా పెట్టాడు కెరూబుని? దేవుడు వారిని విడిచిపెట్టేసి వారు ఇంకా ఆ జీవవృక్ష ఫలాలు తింటూ వారు అమరుడుగా ఉంటే ఆయనకేంటి నష్టం? దేవుడు అలా చేయలేదు. వారిని తరిమి వేయటం వల్ల దేవుడు అక్కడ ఒక కృపాకార్యం చేశాడు. ఎందుకు ఇది మనం కృపాకార్యం అంటామంటే, ఒకవేళ దేవుడు వారిని విడిచిపెట్టి అదే జీవవృక్ష ఫలాలు తింటే అదే శరీరముతో వారు అమరులుగా శాశ్వతంగా అక్కడే దేవునికి దూరంగా ఉండేవారు. దేవునికి దూరంగానే వారు జీవించేవారు. మరలా వారు ఎప్పటికీ కూడా దేవుని దగ్గరికి చేరుకునే అవకాశం లేదు. వారు దేవుని దగ్గర చేరుకోవాలంటే వారు మరణించాలి. వారు మరణించాలి కాబట్టి దేవుడు వారిని తోట నుంచి దేవుడు తరిమేశాడు. జీవవృక్ష ఫలాలు నుంచి దేవుడు వారిని దూరం చేశాడు. ఆ కారణం చేత ఆ వృక్ష ఫలాల యొక్క ప్రభావము కొన్ని వందల సంవత్సరాల వారిలో ఉన్నది. ఆ తర్వాత వారు మరణించి దేవుని దగ్గరికి రావడానికి దేవుడు వారికి అవకాశం. కాబట్టి మరణము కృప, దేవుని యొక్క కృప. మనం అనుకోవచ్చు మరణం అంటే మనకి బాధేమో దుఃఖమేమో అనుకుంటాం, మరణం అంటే చాలా నష్టమో, అది ఒక బ్లాక్ డే అనుకుంటాం. కానీ ఆయన బిడ్డలకు మరణము దేవుని యొక్క కృప. దేవుని చేరే ఒక ఛానల్, ఒక యానకం, ఒక ఛానల్, ఒక వాహనం మరణం. అది దేవుడు కృపగానే ఇచ్చాడు. ఎందుకంటే పాపంలోనే మనం ఉండిపోతే, పాపంలో మనం చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళలేము. కాబట్టి ఆయన చేరుకోవడానికి మరణం ఒక మార్గం. కాబట్టి ఆయన కోపించుచునే వాత్సల్యతను ఆయన చూపువాడు.